శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలను తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. కుంభరాశి మిత్రులారా, మార్చ్ 2026 శుభాశుభ ఫలితాలు మీకు ఎలా ఉన్నాయని చూస్తే, ముందు గ్రహ ఫలితాలన్నీ కూడా గురు 4వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహు జన్మస్థానంలో, కేతు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, సూర్యుడు మరియు బుధుడు 1, 2వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు మిత్రులారా. మీరు ఆలోచనలే మీ భవిష్యత్తు నిర్మించే ఒక నెల. రాహు జన్మరాశిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది, కానీ శని భగవానుడు పోతూ మీకు చాలా మేలు చేయబోతున్నాడండి ఈ సంవత్సరం. కుంభరాశి మిత్రుడి పట్టుకున్నదల బంగారం అవుతుంది. దానికి మొదటి మెట్టే ఈ మార్చి నెల. 7 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా ఇలా నలిగిపోయారండి. ఒక చెరుకు మిషన్లో పిప్పి అయిపోయారు కదా కుంభరాశి మిత్రులారా. గెట్ రెడీ, మీకు మంచి రోజులు వచ్చేసాయి, గెట్ రెడీ. కానీ ఒక చిన్న పుండు తాకిందంటే ఆరడానికి టైం ఉంటుంది కదా, అలాగే కొంచెం ఆరడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మే, జూన్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులకి శని 2వ స్థానంలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ ఆలస్యం, కానీ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. మాటల వల్ల సమస్య రాకుండా చూసుకోండి. మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. చిన్న పొరపాటు వల్ల మీ ఉద్యోగాలే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి మిత్రులారా జాగ్రత్త. మార్చి 18 తర్వాత ప్రైవేట్ రంగం వారికి మంచి ఆఫర్స్, విదేశీయ ప్రాజెక్ట్ అవకాశం, సహచరులతో అపార్థం లేకుండా ముందుకు వెళ్ళండి, చాలా బాగా ఉంటారు. చాలా మంచి అవకాశాలు. చిన్నపాటి ఉద్యోగం నుంచి పైపాటి ఉద్యోగం వరకు ప్రైవేట్ రంగం వారికి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మీడియా రంగం వారికి, అది ప్రింటింగ్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి చాలా అవకాశాలు. కారణం పండగలు, ఎక్కడ చూసినా పండగలు, విశేషాలు, టూర్లు, విలాసాలు జరిగే ఒక అద్భుతమైనటువంటి స్టెప్. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక 3-4 నెలల వరకు రంగం వారికి చాలా మంచి, కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి మొదటి 12 రోజులు స్లో అయినా గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోతారు. మీరు వేసే ప్రణాళిక ఒక 10-20 సంవత్సరాలకి కావాల్సిన దీర్ఘకాలిక ప్రణాళికగా మీరు ప్లాన్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటారు. భాగస్వామి విషయంలో జాగ్రత్త. పార్ట్నర్షిప్లో కొంచెం చూసుకుంటా. ఫ్యాక్టరీ, ఇండస్ట్రీస్లోకి వచ్చినప్పటికీ యంత్రాల మెయింటెనెన్స్ అవసరం, కానీ అద్భుతంగా ఉంటారు. కొత్త మిషన్ తీసుకుంటారు. కొత్త వ్యాపారానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇస్ ద రైట్ టైం. ఫ్రాంచైజ్ మోడల్, బ్రాంచ్ మోడల్, మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు కుంభరాశి మిత్రులారా. ఇది మీకు చాలా ముఖ్యం. ఎంత అద్భుతంగా ఉండబోతున్నారంటే మీరు రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తగ్గించుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు వస్తుంది, దానికి తగ్గట్టుగా 10 times ఇన్కమ్ సోర్స్ పెరుగుతుందండి. కుటుంబ అవసరాలు మీ యొక్క డబ్బు ద్వారా అన్నింటినీ తీర్చుకుంటారు. ఎన్నో రోజులుగా వీడు అప్పులు చేసి ముంచేశాడు, వీడు చెడ్డవాడు అన్న వాళ్ళందరూ అదే నోరు, ఈయన చాలా గొప్పవాడు, మా అప్పులు తీర్చాడు, మాకు ఇతని స్నేహం కావాలని కోరుకునే ఒక అద్భుతమైనటువంటి సమయం ఆసనం. వెరీ బిగ్ ప్రాపర్టీ కొనడానికి ఒక అడ్వాన్స్ ఇస్తారు, లేదా ఒక అగ్రిమెంట్ వేసుకుంటారు. గెట్ రెడీ. గృహప్రవేశం కొనొచ్చు, భూమి పూజ చేయొచ్చు, పెద్ద బంగ్లాలు కొనొచ్చు, ఏమేమో అవకాశాలు రాబోతున్నాయండి. భూమి, ఆస్తి కలిసి వచ్చే ఒక సమయానికి ఒక నాంది పలకబోతున్నారు శని భగవానుడు. అంత అద్భుతాన్ని మీకు చేయబోతున్నాడు. ఎంత గ్రేట్ అండి ఇది. చాలా బడ్జెట్ ప్లాన్ కానీ అవసరం. అప్పులు తగ్గించుకోండి. కుటుంబ భార్య భర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితం కంటే కూడా ఆనందమైనటువంటి జీవితం ఎలా చేసుకోవాలని కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ తగాదులన్నీ తెంపుకుంటారు.
ఎన్నో రోజులుగా మీ పిల్లల కోసం ఆలస్యం చేస్తున్నారా, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా, ఇస్ ద రైట్ టైం. ఈ సంవత్సరం 2026 మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగే ఒక అద్భుతమైనటువంటి సమయం. సంతానం కోసం ఎదురుచున్నటువంటి వాళ్ళకి సంతాన యోగం వచ్చే ఒక అద్భుత సమయం. ఇవన్నీ కూడా వచ్చేసింది. కానీ కోపం మాత్రం నియంత్రించాలి. ప్రతి చోట కోపం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా. మీరు చాలా ఇక్కడ ఒక డ్రామాటికల్ ఉంది. కుంభరాశి వాళ్ళని ఏదో చాలా పెద్దగా బిజీగా ఊహించుకుంటారు. బిజీగా ఉండండి, కానీ బిజీగా ఉన్నట్టు నటించకండి. అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది. ఇతరులని వ్యంగ్యంగా మాట్లాడడం, మీకు మాత్రమే బాగా తెలుసు, అవతల వాళ్ళకి ఏం తెలియదు అనేది చిన్న చిన్న క్వాలిటీస్ మీకున్నాయి. అవన్నీ మార్చుకుంటే ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. మిమ్మల్ని చూసి ఇన్వెస్ట్ చేయాలంటే ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, మీరు చాలా బాగుంటారు. ఇంకా వంట చెరుకు ఐటమ్స్ ఉంటాయి చూస్తారా, వ్యాపారం అది చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ బీవరేజెస్ అంటారు చూస్తారా, ఆ బీవరేజెస్ వ్యాపారం అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారము, కొరియర్ వ్యాపారము, ఈ షిప్పింగ్, లారీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా రవాణా రంగం ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం. టెక్స్టైల్స్, ఫుడ్ గ్రైన్స్, జ్యువెలరీస్ ఉంటుంది చూస్తారా, వ్యాపారస్తులు జ్యువెలరీస్, వీళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య మాత్రం సఖ్యత లోపం అవుతుంది, అక్కడ జాగ్రత్త పడండి. కూర్చొని మాట్లాడితే మంచిది, లేదా విడివిడిగా ఉండి అందరు కలిసి ఉంటామని ఒక ప్రేమతో ఉండండి. కానీ కలిసి కట్టి కలిసి వ్యాపారం కలిసి ఉంటాం లేదు, మీకు రాదు. ఖచ్చితంగా దానివల్ల మీరు డ్యామేజ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు, కేసులు ఆలస్యం అవుతాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు, రాజీ మంచిది. అన్నదమ్ముల మధ్యలో కూడా కోర్టు కేసులు ఎక్కడదండి ఇది. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి క్లియర్ చేసేసుకోండి. ఇది మంచి సమయం. ఇన్ని రోజులు ఏళ్ళనాడు శని నడిచింది కదా, ఇప్పుడు భగవంతుడు పోతూ పోతూ మంచి చేయబోతున్నాడు శని భగవానుడు. ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే, నాకు భగవంతుడా నాకు ఒక విజన్ ఇవ్వండి, మంచి ఆలోచన ఇవ్వండి అని అడగండి. నా సమస్యలు తీర్చండి అని అడగండి. మీ సమస్యలకు చెప్పండి, నా సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు. మీ సమస్యలకు చెప్పండి, హే సమస్యలారా మీరు చాలా చిన్నది, మీకంటే మా దేవుడు చాలా గొప్పవాడు అనే ఒక మెసేజ్ అని సమస్యకి ఇవ్వండి, మీరు బాగుంటారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మీరు అనుభవించారు, కనబడుతుంది, నాకు తెలుస్తుంది. మీ కళ్ళల్లో చూస్తే ఆ కష్టం అనేది నేను చూడగలను. నిజంగా కుంభరాశి మిత్రులకి ఇది ఒక మంచి సమయం, ఆసనం అని చెప్పచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షలు కఠినంగా ఉంటుంది, కానీ పాస్ అవుతారు. విదేశీ విద్యా యోగం, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు కుంభరాశిలో ఉన్నారు. గెట్ రెడీ, మంచి మంచి అవకాశం ఉన్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. మీ భుజం తట్టి చెప్తున్నారు, మీరు చక్కగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు. ముందు ప్రేమికులుగా ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు భార్య భర్తలు విడిపోయి ఉన్నారని చూస్తారా చాలామంది, వెళ్ళండి భార్య భర్త దగ్గరికి, భర్త భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి, ఈగోను వదిలేసేయండి, కలవండి, జీవితకాలం కలిసి ప్రేమగా ఉండండి, అద్భుతాన్ని సాధించండి. మీరు కుంభరాశి మిత్రులు ఈ సంవత్సరం సాధించడానికి పుట్టారు. 2026 దట్ ఈస్ యువర్ ఇయర్. ఆర్ యూ రెడీ ఆర్ నాట్? గెట్ రెడీ, ఖచ్చితంగా ఉండండి. ఆరోగ్యం పట్ల నిద్రలేనితనం, ఎన్నో రాత్రులు ఆ పడక మీ మెత్త తడిసిపోయి ఉంటుందండి మీ కన్నీటితో. అన్ని మానసిక ఒత్తిళ్ళు, స్ట్రెస్, చెప్పలేం, మింగలేం, కక్కలేం అన్నట్టుగా ఉన్నారు చూసారా కుంభరాశి మిత్రులారా. నిజంగా మీరు నా మిత్రులు అనుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఇది మీ సంవత్సరం, మీకు మంచి రోజులు వచ్చేసాయి. గెట్ రెడీ, చాలా బాగుంటారు, ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పి, కంటి చూపుకు సంబంధించి ఏవేవో వస్తున్నాయి, వచ్చింది కదా, భరించారు కదా, దాన్ని ధరించండి. భగవంతుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. యోగా చేయండి, వ్యాయామం చేయండి, నడవండి, మిత్రులతో కలిసి సరదాగా మాట్లాడని. ఎవరెవరిని మీరు అవాయిడ్ చేస్తారో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడని. ఒకవేళ మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వాలా, వాళ్ళకి ఫోన్ చేసి నేను త్వరలో ఇచ్చేస్తాను, ఏమనుకోవద్దు, నా పరిస్థితి కొంచెం డిస్టర్బ్ అయింది, ఇంక అన్ని మంచి రోజులు వస్తున్నాయి, నేను ఇచ్చేస్తున్నానని చెప్పండి. వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం అనేది వస్తుంది. అలాంటిది తేలికపాటి ఆహారం తీసుకోండి. ఆహారాన్ని మీ నోరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే, ఓం శనైశ్వరాయ నమః. మీ ఇష్టదైవం దగ్గరికి పోయి రుద్రాభిషేకం చేయండి శివుడికి. విష్ణు సహస్రనామ పారాయణ, ఆంజనేయ స్వామి దండకం చదవండి, ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, ఆకు పూజ చేయండి. శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఎన్నిటికో పెయింటింగ్ చేస్తారు కదా, ఫోన్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ వాడతారు కదా. శని భగవానుడి దగ్గర పోయి నవగ్రహాలకు పోయి 19 ప్రదక్షిణాలు చేయండి. నాట్ ఈవెన్ టైం, మీ పక్కన ఉంటుంది, మీ ఎదురుగుండా ఉంటుంది, నియర్ బైలో ఉన్న దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. చూడండి,
12 రాశుల్లోని ఈ రాశికి నేను చాలా ఎక్స్ట్రాగా చెప్తున్నాను. కారణం ఏమంటే మీరు పడ్డటువంటి దానికి ఒక అనుకూలం జరగబోతుంది కాబట్టి మిమ్మల్ని ఉత్తేజపరచరాలని కాదు, నిజాన్ని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా బాగుండబోతున్నారు. పేదవారికి ఆహారం ఇవ్వండి. నవగ్రహ ప్రదక్షిణ 19 ప్రదక్షిణాలు డైలీ చేయండి. అదృష్ట సంఖ్య 8 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రోజు శనివారం. అదృష్ట రంగు నీలం. అదృష్ట దిక్కు పడమర. మళ్ళీ చెప్తున్నాను, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టలేదండి, మిమ్మల్ని ట్యూన్ చేస్తాడు. మీరు ఏంటో మీకు నేర్పించాడు. దాన్ని మీరు నేర్చుకున్నారు. ఆయనకి కృతజ్ఞత చెప్పండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పై దేవాలయంలో. మీ యొక్క అన్ని కష్టాలు తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆలోచనే మీకు ఆయుధం. మీరు చేసే ఇప్పుడు ఆలోచన ఒక 100 సంవత్సరాలకి ఉంటుంది. మీ గందరగోళంలో పడితే రాహు గెలిచేస్తాడు. మీరు స్థిరంగా ఉంటే శని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాద ఐశ్వర్య అనుగ్రహాన్ని వర్షంగా కురిపిస్తాడు మీకు. కుంభరాశి మిత్రులారా, ఇక్కడ స్థిరంగా ఉండాలి, ఆవేశపడకూడదు. ఈ నెల మీ మనసును శాంతంగా ఉంచండి. శని కృపతో జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది. ఇది సత్యం. మీ వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చాలా బాగుంటారు. ఇంకనూ శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలయమాలను తీసుకోండి. ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు. ఏ విధమైనటువంటి జనవశీకరణకు పొందుతారు. ఏ నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, దిస్ ఈస్ యువర్ మంత్. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న ఈ నెల ఫిబ్రవరి 28 అరుదైన గ్రహాల కూటమి. ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు రాబోతున్నాయి. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 8 సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాలకి ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించనున్నాయి. అదొకటి అరుదైన కూటమి. అంటే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఎలా చూడాలి దీన్ని అంటే పడమర పశ్చిమ దిశలో చూడాలి. సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6 గంటల 30 నిమిషాల మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర, గురు, శని మాత్రమే కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది ఆ యురేనియస్, నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే. ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాలు వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము ఈరోజు రాబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకి ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనేదాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8 గంటల 24 నిమిషాలకి. ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం. కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని
ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇంకా కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, కాళిగా హోళికా దహనం, హోలీ యొక్క కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు, వాతావరణాన్ని కూడా. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి. అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.